సత్యనారాయణ తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుని గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. గతంలో కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం యూనియన్ పెట్టినటువంటి ఘనత మాకే ఉన్నది. ఆ రోజు ఫస్ట్ ప్రప్రదంగా దిల్సుఖ్ నగర్ డిపో కానీ జెండా ఎగిరేసి అక్కడితోటి స్టార్ట్ అయినటువంటి ఉద్యమం ఏదైతుందో ఆర్టీసీ ఎంప్లాయీస్ కోసం భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని తర్వాత తెలంగాణ మజ్దూర్ యూనియన్ అనే ఒక యూనియన్ పెట్టడం జరిగింది. ఆ యూనియన్లో గౌరవ ఉపాధ్యక్షునిగా పనిచేస్తాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా కీలకంగా పనిచేస్తారు. దాదాపు సకల జనుల సమ్మెలో 50 రోజులు సమ్మె చేసినటువంటి నేపథ్యంలో ఇదే ఎల్బీ నగర్ నుండి ఉర్రు తొలగించి ఆ సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షని నెరవేర్చడం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఎంప్లాయీస్ చాలా కీలకంగా పనిచేసినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. మరి అదే తరహాలో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మళ్ళీ ఒక 50 రోజులు సమ్మె జరిగితే మరి కేసీఆర్ గారు ఎంప్లాయీస్ అందరిని పిలిపించి ఆ సమ్మె విరింపజేసే దాంట్లో కూడా కీలకంగా తీసుకున్నారు. శశవిషాలకు పోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మన ఇచ్చినటువంటి ప్రజాపాలనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం రావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో కీలకమైనటువంటి అంశాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ప్రభుత్వ జీతాలు ఎట్లా ఉన్నాయో మీకు కూడా అందరికీ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా మేము జీతాలు ఇస్తాం, జీతభత్యాల్లో ఎలాంటి కోత ఉండదని చెప్పినటువంటి నేపథ్యంలో దాని తర్వాత ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంలో మహాలక్ష్మి పథకం పెట్టి ఈ స్త్రీలకు మహిళలకు ఏదో ఉచిత బస్సు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ లాస్ రాలేదని చెప్పుకుంటూనే ప్రైవేట్ వాళ్ళని ఎంటర్టైన్ చేసే విధంగా ఎలక్ట్రికల్ వెహికల్ బస్సులు తీసుకురావడం జరుగుతుంది. అంటే నువ్వు చెప్పకనే ఓ రకమైనటువంటి భయాందోళనలకు ఓ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులకు నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను ఖండిస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా దాదాపు అందరూ కూడా 11 మంది యూనియన్లు ఏవైతున్నాయో అన్ని జేఏసీ కింద ఏర్పడ్డాయి. గతంలో చేసినప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు ఒక యూనియన్ వస్తే ఒక యూనియన్ రానటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాజంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే జేఏసీ కింద పనిచేసినా ఈరోజు కూడా జేఏసీ కింద పనిచేసేటువంటి నాయకత్వం ఆర్టీసీలో అందరూ ఒకటే యూనియన్ కింద. అట్లనే యూనియన్ గుర్తింపు ఎలక్షన్లు కూడా పెట్టకుండా కాలయాపన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా యూనియన్ ఎలక్షన్ పెట్టాల్సిందే. వీళ్ళ ఉన్న అటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే. విలీనం చేసేంతవరకు ఇంకొకటి నిన్న పొన్నం ప్రభాకర్ గారు నిన్ననో ఈరోజు ఒక స్టేట్మెంట్ పెడతాను. మేము 32 హామీలు అంటే 29 హామీలు ఇచ్చినాం, 3 హామీల కోసం మీరు చేస్తున్నారని. అయ్యా అసలైన 3 హామీలే మహాభారతంలో కురుక్షేత్రంలో 5 ఊర్లు అడితే 5 ఊర్లు ఇవ్వకుంటే జరిగినటువంటి కురుక్షేత్ర సంగ్రామం ఉన్నది. బిడ్డ ఆర్టీసీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా మనగడ సాధించలేదు. ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి పెట్టుకోవడం మాత్రం పొన్నం ప్రభాకర్ గారికి తగదు. అట్లనే ప్రభుత్వం రావడంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ కీలకంగా పనిచేస్తున్నాం. కాబట్టి మేము పార్టీలకు అతీతంగా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నుండి తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ నుండి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నాం. ఎలాంటి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆర్టీసీ ఎంప్లాయీస్కు అండగా ఉంటామని చెప్పి యాజ్ ఏ లీడర్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఆర్టీసీలో 40,000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుండి జరుగుతున్నటువంటి సమ్మెలో భాగంగా గత 40 రోజుల కిందనే ఇచ్చినటువంటి నోటీసుకు ఎలాంటి స్పందన లేకుండా సమ్మెకు కారణమైనటువంటి ప్రభుత్వం, సమ్మెకు కారణమైనటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడే విధంగా పనిచేస్తున్నాడు. 32 కోరికలు కోరిరు, 29 మేము ఇస్తున్నాము, 3 కోరికల మీద మీరు పట్టుబడుతున్నారని చెప్పి ఉద్యోగస్తుల మీద, ఆర్టీసీ ఉద్యోగస్తుల మీద నెపం వేయడం తగదు, ప్రభుత్వానికి తగదు, మంత్రివర్యులకు తగదు. మరి ఈరోజు న్యాయపరమైనటువంటి కోరికలు కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్కు హామీలు ఏదైతే ఇచ్చారో ఆర్టీసీ విలీనం చేస్తాం ప్రభుత్వంలో, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా మీకు వేతనాలు ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగులుగా మిమ్మల్ని గుర్తిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో 2.5 సంవత్సరాల కాలయాపన అయిన తర్వాత కూడా ఈ రోజు వరకు మీరు చర్య తీసుకోకపోవడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా వర్ణిస్తున్నాం. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఏం గొంతమ్మ కోరికలు కోరట్లేదు, గతంలో ఇచ్చినటువంటి హామీల మీదనే మాట్లాడుతున్నాం. ఇదే సందర్భంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో గతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుడు కూడా ఆర్టీసీ వాళ్ళని విస్మరిస్తేనే సకల జనుల సమ్మెలో భాగంగా 50 రోజులు సమ్మె చేసి ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుండే స్టార్ట్ అయినటువంటి సమ్మె మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ తోటి గోక్కున్నోడు ఎవడు కూడా బాగుపడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఆ రోజు తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్కు యూనియన్కు మద్దతుగా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్గా కాచం సత్యనారాయణ ఎల్బీనా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఫస్ట్ ప్రప్రదంగా దిల్సుఖ్ నగర్లోనే జెండా ఎగిరేసినాం. ఆర్టీసీ ఎంప్లాయీస్కు పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పినాం. దాని తర్వాత అప్పటికున్నటువంటి ఆంధ్ర యాజమాన్యంలో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్
చీల్చి తెలంగాణ మజ్దూర్ యూనియన్గా పెట్టినటువంటి నేపథ్యంలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా అండగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పినాం. మరి అదే తరుణంలో ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్లు సమ్మె చేస్తే నిర్లక్ష్య ధోరణి ప్రవర్తించుకుంటూ ఇవ్వాల్సినటువంటి బోనసుల విషయం కావచ్చు, పని భారాన్ని తగ్గించాల్సిన విషయంలో కావచ్చు, ఉద్యోగస్తులుగా పరిగణించే విషయంలో కాలయాపన చేసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. 40 రోజుల కిందనే రూల్ ప్రకారము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాతనే సమ్మెలకు ఎదిగినాం. గొంతెమ్మ కోరికలు కోరట్లేవు. మీరు ఇచ్చినటువంటి హామీలను వెంటనే ఇచ్చి మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలన అవుతుందో మహాలక్ష్మి పథకం కింద ఇస్తే మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పినటువంటి సందర్భంలో పని ఒత్తిడి ఎక్కువ ఉన్నా రోజుకు 50 టికెట్లు కొట్టేటువంటి నేపథ్యంలో ఈరోజు 100 నుండి 150 టికెట్లు కొట్టి శ్రమకు లోబడి పనిచేస్తున్నాం. శ్రమకు ఇంకెక్కువ పరిభారాన్ని పెంచినా కానీ మేము పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించే తీరుని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమ్మెని ఉధృతం చేసే దాంట్లో కూడా మా తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ పూర్తి స్థాయిలో మీ ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ గతంలో మద్దతు ఇచ్చినాం, ఇప్పుడు కూడా మద్దతు ఇస్తున్నాం. మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా మా టీఎఫ్టీ ముందుంటుందని చెప్పి మరొకసారి చెప్తున్నాం. మరి దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ డిపో 1, 2 మరి బండ్లగూడ కావచ్చు, మిదాని కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ ఏరియాలో ఉధృతంగా పనిచేసినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ సంఘీభావం తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనలో. మళ్ళీ ఒకసారి మీకు అందరికీ కూడా ఆ రకమైనటువంటి రుణం తీసుకున్న దాంట్లో మా టీఎఫ్టీ మీ అందరికీ మీకు అండగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిళ్లు లొగ్గకుండా మేము పనిచేసే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మీ కార్మికుల వెంట మేము మరొకసారి మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.